యొక్క నామమును బట్టి మీ అందరికీ కూడా ఉదయకాల సమయపు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘము దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో గనక నీవు నాకు కనబడితే నేను నా నోట ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని దేవుడు సంఘముతో చెప్తున్నటువంటి మాట. ఈరోజు ప్రియ సంఘము, దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. దేవుని సన్నిధిలో మనం నమ్మిన దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఆయన సమస్తమును కూడా చేసిన దేవుడు, ఆయన సత్యవంతుడు. కనుక ఆయన నమ్మిన మనము కూడా సత్యాన్ని అనుసరించి సత్యవంతులుగా మనం జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం కూడా సత్యవంతుడైనటువంటి ఆ దేవుని పిల్లలుగా బ్రతకాలి అనేది దేవుడు ఆశ. అందుకనే మనము ఎక్కడ సత్యాన్ని మనం పక్కన పెట్టి అసత్యంలోకి వెళతామో, ఎక్కడ మనం ఈ లోక సంబంధంగా రెండు విధాలుగా, రెండు తలంపులతో, రెండు రకాలైన జీవితాలు కలిగి అటు లోకములోను ఇటు దేవునిలోను, అటు పాపములోను ఇటు పరిశుద్ధతలోను, అటు లోక సంబంధమైన విషయాలలోను ఇటు ఆత్మ సంబంధ విషయాలను రెండిటిని చేసుకుంటూ మనం జీవిస్తే అది ఏ స్థితి అన్నాడంటే నిలువెచ్చని స్థితి అన్నాడు. నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. అంటే ఉంటే దేవునిలో కరెక్ట్గా ఉండు, లేదా లోకములోనైనా కరెక్ట్గా ఉండు. సగం లోకంలో సగం దేవునిలో వద్దు. సగం లోక సంబంధ విషయాలతో నింపబడి సగం దేవుని సన్నిధిలో నింపబడి ఇలాంటి జీవితాన్ని దేవుడు ఏమన్నాడంటే, నేను ఉమ్మి వేస్తాను. ఇలాంటి స్థితి నీలో కనబడితే, ఇలాంటి పరిస్థితి సంఘములో కనబడితే నేను అలాంటి వారిని ఉమ్మి వేయను ఉద్దేశించి ఉన్నాను అని చెప్తున్నాడు. ఎందుకంటే మన దేవుని చేత మనం హెచ్చించబడేవారు ఉండాలి, దీవించబడేవారు ఉండాలి, కొనియాడబడేటువంటి వారిగా మనం ఉండాలి. అనగా దేవుడే మనల్ని హెచ్చింపాలి, ఘనతకు తీసుకురావాలి. కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు, మన స్థితిని, మన ఆలోచనని చూసినప్పుడు రెండు రకాల స్థితిగతులు మనలో కనబడ్డాయా, దేవుడు ఉమ్మివేసి, అనగా ఉమ్మివేసి ఉద్దేశించానంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం వాస్తవంగా మన నోటిలో ఉన్న ఉమ్మిని బయటికి వస్తాం. అలా బయటికి వస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, దాన్ని మనం అసహించుకున్నాం అని అర్థం. అంటే దేవుడు రెండు రకాల జీవితాలు నీకు ఉంటే, రెండు రకాల మనస్తత్వాలు ఉంటే, రెండు రకాలటువంటి ఆలోచన విధానం నువ్వు దేవునిలో ఉన్న నీకుంటే గనక దేవుడు కూడా నిన్ను అసహించుకుంటాడు. అది సంఘాన్నైనా, సంఘంలో ఉన్నటువంటి వారినైనా దేవుడు అసహించుకునే స్థితి మనలో ఉండకూడదు. దేవుడు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలే కానీ, దేవుడు బలా నమ్మకమైన మంచి దాసురాలు అనాలే కానీ, దేవుడు ఛీ అనేటువంటి స్థితి మనం తెచ్చుకోకూడదు. ఆ పరిస్థితిలోకి మనం రాకూడదు. అదే దేవుడు ఈ సంఘంతో మాట్లాడుతున్న ప్రముఖమైన విషయం. అందుకే ఈరోజు జాగ్రత్తగా వినండి. దేవుని సంఘం ప్రతి ఒక్కరూ కూడా, నువ్వు ఎలా ఉన్నావు? చల్లగా ఉన్నావా, వెచ్చగా ఉన్నావా, లేదా నిలువెచ్చని స్థితిలో ఉన్నావా? ఉంటే అలాగుండు, లేదా ఎలాగుండు. నిలువెచ్చని స్థితి వద్దు. ఉంటే పరిపూర్ణంగా దేవునిలో జీవించు, లేదా పరిపూర్ణంగా లోకంలో సంబంధం జీవించు. దేవునిలో ఉంటూ కూడా లోక సంబంధమైన తలంపులతో, ఆలోచనతో, మాటల చేత నింపబడితే నిన్ను కూడా దేవుడు చేసే పని అదే. కనుక జాగ్రత్తగా దేవుని నమ్మిన మనం దేవుని చేత ఉమ్మి వేయబడేవారుగా కాకుండా దేవుని చేత మనం నమ్మకమైనటువంటి వారు అనిపించుకోవడమే మనకి మంచిది. కనుక ఏ సంఘమైనా, ఏ సంఘం అంతా కూడా గమనించవలసిన సంఘ బిడ్డలందరూ కూడా, ప్రతి సంఘం, సార్వత్రిక సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా, అలా ఏ సంఘం ఉన్నా, ఏ సంఘ బిడ్డలు ఉన్నా దేవుడు చేసే పనిదే. కనుక దేవుని చేత ఉమ్మి వేయించుకోవద్దు, అసహించబడవద్దు, దేవునికి వ్యతిరేకంగా మారొద్దు. దేవుడు నీకు వ్యతిరేకమైతే నీవే
భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతావు. దేవుడికి నష్టం కాదు, ఎవరికి నష్టం కాదు, నీకు మాత్రమే నష్టం. అలా ఉంటే కనుక దేవుడు చెబుతున్న మాట, నువ్వు ఉండే విధానాన్ని బట్టి నువ్వు చూసినప్పుడు నువ్వు సరిగ్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, సత్యంతో నింపబడి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడు కనుక. అలా దేవుని చేత మనం యథార్థవంతులు అనిపించుకుని, నమ్మకమైన వారు అనిపించుకుని నడిపించబడే కృప మనకి దేవుడు దయచేయాలి. కానీ ఇంకా నీ బ్రతుకు, నీ జీవితం అటు ఇటు కాకుండా ఉంటే మాత్రం దేవుడు నిన్ను ఆ రీతిగానే ఉమ్మివేసి అసహించుకుని నిన్నే దేవుడు తన కృపకు దూరం చేసేస్తాడు, నిన్నే తన సన్నిధికి దూరం చేస్తాడు. కనుక ఆ పరిస్థితి నుంచి నువ్వు విడిపించబడాలంటే క్రీస్తులో నమ్మకంగా సత్యం అనుసరించి నడవాలి. ఇంకా నీలో ఏ 2 పరిస్థితులు ఉన్న 2 రకాల జీవితాలు ఉంటే తీసేసుకుని బ్రతకాలి. అటు కృపను దేవుడు ఈరోజు మనకి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో అయినా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నిజమే, నువ్వు మంచి దినాల్లో సంఘముతో చెప్తున్న మాట, నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేదు వెచ్చగా ఉండు. నిలువెచ్చగా ఉండొద్దు. అలా నువ్వు కనిపిస్తే నా నోట ఉమ్మివే ఉద్దేశించున్నానని చెప్పిన రీతి ప్రభా, మేము నీ నోట ఆశీర్వాద వచనమే వినాలి, దీవెన వచనం వినాలి. కానీ నీ నోట మేము ఉమ్మి వేయించుకునే స్థితిలోకి ఏ ఒక్కరు కూడా వెళ్ళకూడదు. అలా ఉండే భాగ్యం మీరు దయచేసి ప్రభా, నీలో మేము నువ్వు ఇచ్చే కృపను పొందుకునే కృపతో మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.